ముందుగా ఇక్కడికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారికి, తెలుగు నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 40 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ కులాల వారును కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూసారే తప్ప ఏనాడు కూడా రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ కులాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటి వారి గురించి ఎంతో ఆలోచన చేసిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్పొరేషన్లు, ఎన్నో నిధులు కేటాయించి బీసీల గురించి ఎంతగానో ఆలోచించాడు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినందుకే బీసీలను అణగదొక్కే విధంగా డ్రైవర్లు గాను, మున్సిపాలిటీలు చాలా హీనంగా చూస్తూ మహిళలపై ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు, అవమానాలు జరుగుతున్నాయి నేడు మన రాష్ట్రంలో. ఎక్కడా లేనంతగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మహిళలకు ఎటువంటి రక్షణ లేదు. అలాంటి ఇప్పుడు మనం ఎలాగైనా సరే 2024లో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించుకుంటే తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే అనంతపురం జిల్లాలో మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు బీసీలపై ఎన్నో రకమైన అరాచకాలు, అవమానాలు. ఒకప్పుడు మా వడ్డేరు జాతికి చెందిన ముద్దుబిడ్డ భవ్యశ్రీ అనే అమ్మాయిని అతి కిరాతకంగా, ఘోరంగా గుండు చేసి అతి హీనంగా చంపేస్తే ఇప్పటి వరకు శిక్షించిన పాపాను పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి తన అక్కని హింసించారని ఎదురు ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని నడి రోడ్డులో కిరోసిన్ పోసి దారుణంగా అంటించినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, బడుగు బలహీన వర్గాలకు చెందిన మనందరము బీసీ నాయకులు బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలి. అధికారంలో మనందరము తప్పకుండా కృషి చేసి ఆయన్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంతోషం.